ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు తన లైఫ్ కి అడ్డుగా ఉన్నారనే తను దూరంగా పెట్టారా మిమ్మల్ని, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి. చూద్దాం. మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు తన లైఫ్ కి అడ్డుగా ఉండడారనే దూరంగా పెట్టారా? చూద్దాం. ద వరల్డ్, Justice, Page of Pentacles, Eight of Wands, Queen of Swords, Two of Pentacles, Three of Pentacles, Six of Wands, Queen of Cups, Six of Swords, Six of Pentacles, Five of Pentacles, Three of Cups, Page of Cups, the Star, the Hanged Man, Eight of Pentacles. సో మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీరు తన లైఫ్కి అడ్డుగా ఉండడం వల్లే తను మిమ్మల్ని దూరం పెట్టారా అంటే, డెఫినెట్గా మీ పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారనమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వలన అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదనమాట. ఇప్పుడు మిమ్మల్ని దూరంగా పెట్టకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళన్నీ కోల్పోయే అవకాశం ఉంది, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో దానివల్ల మాత్రమే, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మాత్రమే ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అటు థర్డ్ పార్టీ అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళని వదిలిపెట్టే అవకాశం లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా వాళ్ళని వదిలిపెట్టే అవకాశం లేదు. అండ్ మీ వలన అండ్ వాళ్ళకి మీ వలన వాళ్ళిద్దరికి మధ్య, మీకు మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీకి మధ్య గొడవలు జరగడము, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ కంపల్సరీ కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్నవారు, డామినేటింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, అండ్ వాళ్ళు చెప్పింది వినాలి అనుకునే నేచర్ ఉన్న పర్సన్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి మీతో ఈ రిలేషన్షిప్ అనేది ఉండడం వలన, అంటే ఈ రిలేషన్షిప్ అనేది ఒక సీక్రెట్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది. సో దానివల్ల మీరు బయటకి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి దీన్ని ఏం చేసుకోవడము. సో సీక్రెట్ రిలేషన్షిప్ ఏంటంటే ఎవరికి ఏం చెప్పుకోలేరు. మీరు ఒకరికి మీరు మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎవరినైనా అడగడానికి ఉండదు, చెప్పడానికి ఉండదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు బాధపడుతూ ఉండడం తప్ప, వాళ్ళు చేసే వరకు మీరు ఎదురు చూస్తూ ఉండడం తప్ప మీకు వేరే ఆప్షన్ ఉండదు.
సో దాన్ని దృష్టిలో పెట్టుకుని సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి, మీ లైఫ్లో కానివ్వండి హ్యాపీగా అంటే మీకు దూరంగా ఉండడం వల్లనే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటారు, అనవసరంగా లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది. వాళ్ళ హ్యాపీనెస్ కోసం థర్డ్ పార్టీతో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మాత్రమే. థర్డ్ పార్టీ అంటే ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్, మదర్ ఆర్ సిస్టర్ ఆర్ బ్రదర్ ఆర్ ఫాదర్ కూడా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికి, థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండడానికి మిమ్మల్ని సైడ్ చేయడం అయితే జరిగిందనమాట. మరి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీరు వాళ్ళకి చాలా రకాలుగా ఫైనాన్షియల్గా చాలా చాలా హెల్ప్ చేశారు. ఎన్నోసార్లు వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న టైంలో మీకు మీరు అడిగిన ప్రతిసారి ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నా లేకున్నా కూడా వేరే వాళ్ళని అడిగి మరీ తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి అంటే వీళ్ళు జెన్యున్గా వీళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి జెన్యున్గా వీళ్ళు రిటర్న్ ఇస్తూ ఉంటే కనుక వాళ్ళకి ఎప్పటికీ రావు. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరానికి తీసుకున్నప్పుడు వాళ్ళతో ఉండే మెంటాలిటీ కానీ బిహేవియర్ కానీ తర్వాత ఉండదన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటదన్నమాట. సో మీ పార్ట్నర్‌కి ఎన్నోసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు గానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, మనీ బ్యాలెన్స్ చేసుకోలేని టైంలో మీరెప్పుడూ గూడా హెల్ప్ చేశారు. మీ హెల్ప్ అనేది తీసుకున్నారు కూడా. సో అదైతే వాళ్ళు మీ విషయంలో అయితే న్యాయంగా అయితే లేరు. ఎందుకంటే అవసరానికి వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికే మీ లైఫ్లోకి వచ్చారు తప్ప ఈ థర్డ్ పార్టీ గురించి కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ అవుతాయి అని కానీ మీ లైఫ్లోకి వచ్చే ముందు అయితే వీళ్ళు ఆలోచించుకోలేదు. ఎందుకంటే ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాము, ఎలాగే సీక్రెట్ రిలేషన్షిప్, వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ లేదు, వేరే విధంగా మనల్ని అడిగేవాళ్ళు కానీ మనల్ని ఏమన్నా చేసే వాళ్ళు కానీ ఎవరూ లేరు. సో ఉన్నన్ని రోజులు మంచిగా ఉందాము, సో ఏదైనా ప్రాబ్లం ఏందో సైడ్ అయిపోదాము అన్న విధంగానే వీళ్ళు ఈ రిలేషన్షిప్లోకి వచ్చారు తప్ప ఒక సీరియస్ రిలేషన్షిప్లోకి వచ్చి స్టాండ్ తీసుకుని మీకోసము ఈ రిలేషన్షిప్లో ఉండాలని అయితే మీ పార్ట్నర్ ఎప్పుడు అనుకోలేదు. అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎస్కేప్ అయ్యే మెంటాలిటీ ఉన్న పర్సనే తప్ప ఇంకా మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మీ సైడ్ నుంచే వెంటబడుతున్నారనో, మీ సైడ్ నుంచే వాళ్ళకి ప్రాబ్లం ఉందని క్రియేట్ చేసి మీ పార్ట్నర్ మీకు దూరంగా వెళ్ళే పర్సనే తప్ప వాళ్ళ సేఫ్టీ ఫస్ట్, తర్వాతే ఏదైనా. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ 100% మీకైతే న్యాయం అయితే చేయలేదు. ఈ రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు కానివ్వండి, వెళ్ళిపోయినప్పుడు కానివ్వండి, స్టిల్ ఇప్పటికీ కూడా మీ పార్ట్నర్ మీకు 100% న్యాయం చేయలేదు. అది వాళ్ళకి తెలుసు, మీ పార్ట్నర్ మీకు అన్యాయం చేశారని, అంటే మిమ్మల్ని మోసం చేశారని, వాళ్ళ అవసరానికి తగ్గట్టుగానే వాళ్ళు మీ దగ్గరికి రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతుందని మీ పార్ట్నర్కి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా వస్తూ ఉంటారు, వాళ్ళ అవసరాలు తీరిపోగానే సైలెంట్గా వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం ఉందనో, ఏదో ఒక సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయనో ఏదో ఒకటి చెప్పేసి సైడ్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎందుకు మరి ప్రతిసారి వాళ్ళు ఇన్ని చేస్తున్నా కూడా మీరెందుకు కామ్గా ఉంటున్నారు? మళ్ళీ వస్తే బాగుండని కోరుకోవడం ఎందుకు? అండ్ వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఏదో ఒక హెల్ప్ పరంగా వాళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ రావాలని కోరుకోవడం ఎందుకు? ఒక తప్పు అనేది ఒకసారి చేసినా కానీ నెక్స్ట్ టైంకైనా మీరు అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి కదా. బట్ మీరేంటంటే అది తప్పని తెలిసినా నెంబర్ ఆఫ్ టైం ఫేస్ చేసినా కూడా మీరు తీసుకుంటున్నా కూడా వాళ్ళకేం చక్కగా ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తారు, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసేస్తారు, సైలెంట్గా వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉంటారు వాళ్ళు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు. వాళ్ళకి ఎందుకు రిపీటెడ్గా వస్తున్నాయి? మీరు జెన్యున్గా హెల్ప్ చేసినా కూడా వాళ్ళు అది ఉంచుకోకుండా, బాధ్యతగా ఉంచుకోకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో, మిమ్మల్ని యూజ్ చేసుకోవడమే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి ఆ ఛాలెంజెస్. సో వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకలాగా, ప్రాబ్లం లేనప్పుడు ఒకలాగా ఉంటున్నారంటే వాళ్ళది అసలు లవ్వేనా? కాదు కదా. మీరేంటంటే వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళని తెలిసినా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, మీ విషయంలో అన్యాయం చేశారని తెలిసినా కూడా మీరు వాళ్ళ కోసమే బతుకుతున్నారు, వాళ్ళ కోసమే కావాలని అనుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే మీకు కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అండ్ ఎక్కువగా ఎమోషన్స్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్ కాబట్టి మీరేంటంటే ఎప్పుడు కూడా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సనే కాబట్టి
వీళ్ళని మీ సోల్‌మేట్‌గా భావించారు. వీళ్ళతో ఆ రిలేషన్‌షిప్ వాళ్ళు తిట్టినా, కొట్టినా, ఏం చేసినా కూడా వీళ్ళతోనే నా లైఫ్ అనుకుని బతుకుతున్న పర్సన్స్ మీరు. ఎందుకంటే మీరు ఒకదాని మీదే స్టాండ్ తీసుకునే పర్సను. సో, వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు మంచివాళ్ళయ్యారు. ఇప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళయ్యారని వదిలేయాలనుకునే పర్సన్ అయితే కాదు మీరు. సో, దానివల్ల ఏందంటే మీరు వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయారనమాట మీరు వాళ్ళకి. సో, ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వలన మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెడుతున్నా కూడా ఇంకా మీరు వాళ్ళ నుండి ప్రేమిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మారి మీ లైఫ్‌లోకి రావాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. బట్ మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగా వాళ్ళు రావడం కానీ, వెళ్ళడం కానీ, మళ్ళీ రావడం కానీ, మళ్ళీ వెళ్ళడం కానీ చేస్తున్నారే తప్ప మీ రిలేషన్‌షిప్‌కి కానీ, మీకు కానీ వాల్యూ ఇచ్చేది రిలేషన్‌షిప్‌లోకైతే లేదు. ఏందంటే వీళ్ళ అవసరం ఉంటే వీళ్ళు కాళ్ళు పట్టుకుని బతిలాడుకునైనా నా తప్పైపోయింది ఇంకెప్పుడు చేయనన్నైనా అంటారు. అదే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోగానే అసలు నువ్వుంటేనే నా లైఫ్ ఇలా ఉంది. నువ్వు వెళ్ళిపోతే నా లైఫ్ హ్యాపీగా ఉంటది అన్నట్టుగా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం లాంటివి కూడా చేసే పర్సన్ అనమాట. సో, మీ సిట్యుయేషన్ ఏందంటే ఇటు రిలేషన్‌షిప్‌లో నుంచి బయటికి రాలేక, అటు ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, అది మర్చిపోలేక వాళ్ళకి సంబంధించిన మెమరీస్ మర్చిపోలేక చాలా చాలా బాధపడుతున్నారు ప్రెజెంట్ అయితే మీరు. సో, మళ్ళీ రారేమన్న భయం కూడా ఉందనమాట. ఎందుకంటే వాళ్ళు రానని చెప్పి మిమ్మల్ని వదిలించేసుకుని వెళ్ళిపోయారు. దూరంగా పెట్టడానికి రీజన్ కూడా అదే అనమాట. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ అండ్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. వాళ్ళ డిజైర్స్ ఏవైతే మేబీ మీ పార్ట్నర్ మీకు పరిచయం అవ్వకముందు అన్‌మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. మీకు పరిచయమైనాక ఇప్పుడు ప్రెజెంట్ అయితే మ్యారేజ్ ప్రపోజల్సో లేకపోతే మ్యారేజ్ కోసమో చూసుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అయితే గనక మీకన్నా బెటర్ పర్సన్ ఎవరైనా వచ్చి ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చి ఉండొచ్చు. దానివల్ల కూడా మిమ్మల్ని వదిలించేసుకొని సో సేఫ్‌గా వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో నుంచి దూరంగా పెట్టడం గాని, దూరం చేయడం గాని అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు మీకోసం. సో, అలాంటి రిస్క్ ఉన్న టైంలో మిమ్మల్నే దూరం పెట్టేసి వాళ్ళ లైఫ్ సేఫ్‌గా ఉంచుకోవాలి. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే. సో, ఎప్పుడు ఏందంటే వాళ్ళ సక్సెస్ కోసము అంటే వాళ్ళు బాగుపడ్డానికి పక్కనోళ్ళు తొక్కేసే పర్సన్ అనమాట. సో, కొంతమంది ఏందంటే బిజినెస్ చేసినా, ఏం చేసినా లాభాలు రావాలనుకోవడంలో తప్పు లేదు. సో, వ్యాపారం మంచిగా చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. బట్ పక్కనోళ్ళని తొక్కేసి వాళ్ళది మనం బలవంతంగా లాక్కోవాలనుకునేదైతే ఎప్పటికి కూడా అది నీ గోతులో నువ్వే తవ్వుకున్నట్టు అవుతది తప్ప, ఎదుటి వాళ్ళ ముంచేసి మనం సక్సెస్ అనేది ఎప్పటికి కూడా ఇన్‌స్టంట్‌గానే ఉంటది. చిటికలో వచ్చినట్టు చిటికలోనే పోతది. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే మీ పార్ట్నర్ కూడా. సో, వీళ్ళదేందంటే సో, యూజ్ అండ్ త్రో. అవసరానికి వాడుకున్నామా, అవసరం తీరిపోయినా తన్నేసామా అన్నట్టుగానే ఉంటారనమాట. తోసేసాం అన్నట్టుగానే ఉంటారు. సో, వీళ్ళు హ్యాపీగా ఉండడానికి, వీళ్ళు లైఫ్‌లో గ్రో అవ్వడానికి వీళ్ళదంతా కూడా మనీ మైండెడే. ఎవరితో అన్నా ఏదైనా పని చేయాలంటే వీళ్ళకి రూపాయి వస్తేనే తప్ప, లాభం ఉంటేనే తప్ప ఎవరితో కూడా మీరు వర్క్ చేయరు. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే. బట్ మీరేంటంటే వాళ్ళని ఏమి అనలేక, వాళ్ళకి ఏమన్నా అడగాలన్నా గూడా అడగలేక, సో పోనీలే ఏమైందిలే మనీకి నేను లాస్ మనీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మీ జాబ్ హోల్డరు, ఒక మంచి ఇన్‌కమ్ ఉన్న పర్సనో, లేకపోతే ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డ్ పర్సనో అయ్యుండొచ్చు. సో దానివల్ల ఏందంటే మీకు మీకు ఈ మనీ కానివ్వండి, ఇది పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపించట్లేదు. మీకు వాళ్ళ గురించి తెలిసినా కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందని మీ లైఫ్‌లోకొస్తే, మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అన్నమాట. సో, మనీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ రిలేషన్‌షిప్ అనేది ఇంపార్టెంటు. రిలేషన్‌షిప్‌కే వాల్యూ ఇస్తున్నారు ఎప్పుడు కూడా. బట్ వాళ్ళేందంటే మనీకి మాత్రమే వాల్యూ ఇస్తున్నారు తప్ప రిలేషన్‌షిప్‌కి అయితే వాల్యూ ఇవ్వట్లేదు. సో, మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి. వాళ్ళెప్పుడు హ్యాపీగా ఉండాలి. ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. వాళ్ళ కోసం థర్డ్ పార్టీ కోసం ఏదైనా చేయాలన్న విధంగా ఆలోచించుకునే మీ లైఫ్‌లోకి రావడం, వెళ్ళడం అయితే చేస్తున్నారు. స్టార్టింగ్‌లో మరి అంత ప్రేమగా ఉన్నారు కదా! అంటే ఆ ప్రేమ వచ్చిందల్లా మీ మంచితనం కోసం మాత్రమే వచ్చింది తప్ప వాళ్ళంతట వాళ్ళు అంటే మీతో రిలేషన్‌షిప్‌లో ఉండడం కానీ ఎందుకంటే ఇదొక సీక్రెట్ రిలేషన్‌షిప్. ఈ సీక్రెట్ రిలేషన్‌షిప్ అనేది ఎవ్వరికీ కూడా
చెప్పుకోలేరు. సో, దాన్ని ఒక ప్లస్ అనమాట వాళ్ళకి. సో, వచ్చినా, వెళ్ళినా, ఏం చేసినా కూడా ఇద్దరు మోసం చేసినా, మీకు అన్యాయం చేసినా, ఏం చేసినా కూడా ఎవ్వరికీ అడగలేరు మీరు. ఎవ్వరికీ చెప్పుకోలేరు మీరు. సో, ప్రాబ్లమ్ ఏముంటది? సో, అలా ఆలోచించి మాత్రమే మీ పార్ట్నరు సో, యూజ్ చేసుకుందాము. యూజ్ ఉన్నన్ని రోజులు యూజ్ చేసుకుందాము. సో, వీళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? బయటకు తోసేద్దాము అన్న విధంగానే వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చారు. మీరేంటంటే వీళ్ళే మీ ప్రపంచమే. ఇంక వీళ్ళ తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు వీళ్ళు మూర్ఖులైన మీకు ఇంకా చెప్పాలంటే మీకు మీ పార్ట్నర్‌కి నక్కకి, నాగలోకానికి అంత తేడా ఉంటదనమాట. మీ నాగలోకం అయితే మీ పార్ట్నర్ నక్క అనమాట. ఏందంటే నక్క ఎలా అయితే ఎలా మోసం చేయాలా, తన స్వార్థానికే తను చూసుకుని ఎలా ఎదుటి వాళ్ళని మోసం చేయాలని చూస్తది. మీ పార్ట్నర్ బుద్ధి కూడా అంతే అనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సనే మీ పార్ట్నర్ కూడా. సో, దీనివల్ల ఏందంటే వాళ్ళెప్పుడూ కూడా ఇంకా మీరు వాళ్ళ గురించి ఆలోచించడంలో టైం వేస్టు అని మళ్ళీ వస్తారు. డెఫినెట్‌గా వస్తారు. సిట్యుయేషన్ తగ్గట్టు రావడం, వెళ్ళడం అనేది వీళ్ళకి అలవాటే కాబట్టి రావడము, వెళ్ళడం, రావడం మళ్ళీ మీ వీక్‌నెస్ అడ్డం పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు మంచిగా. సో, ఇదనమాట. సో, బాబా గైడెన్స్ చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీకు అనేది చూద్దాము. సమతుల్యత, శక్తిలో సమతుల్యత ఆందోళనని నిరోధిస్తుంది. ప్రాణాయామం చేయండి. ఏందంటే మీకు ఏదైనా కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది ముఖ్యంగా ఎమోషన్స్‌ని, థాట్స్‌ని, ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరము. అంటే బాధ వచ్చినప్పుడు ఎక్కువ బాధపడిపోయి రాంగ్ డెసిషన్ తీసుకోకూడదు. కోపం వచ్చినప్పుడు ఎలా పడితే అట్లా ఎదుటి వాళ్ళ మీద ఒక మాట అనేస్తే మళ్ళీ తిరిగి తీసుకోలేము కాబట్టి అది చేయకూడదనమాట. ఎప్పుడు కూడా మీ కోపాన్ని, మీ ఎమోషన్స్‌ని ఓవర్ థింకింగ్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెడిటేషన్ ద్వారా కానివ్వండి, అండ్ ఈ రిలేషన్‌కి సంబంధించినవి కూడా కొంచెం మీరు హీల్ అవ్వాలన్నమాట. మెడిటేషన్ ద్వారా, లేకుంటే యోగా ఏదో ఒక యాక్టివిటీ వల్ల, లేకపోతే మీకు ఏదైనా టాలెంట్ ఉంటే డ్రాయింగ్, పెయింటింగ్ ఇలాంటివి ఏవైనా ఉంటే గనక, లేదు ఇవేమీ లేకుంటే నేచర్‌తో అంటే మొక్కలు పెంచుకోవడము, మొక్కలకి వాటర్ పోయడము, లేకపోతే బయట పార్కులో కొంచెం సేపు వాకింగ్ చేయడము, మార్నింగ్ టైంలో సన్ బ్రీతింగ్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే గనక మీరు హీల్ అవుతారు. బాధలు, అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతారు. సో, ఎవరైతే మంచి వాళ్ళకి చాలా మంది పెద్దలు కూడా అంటుంటారు కదా, మంచి వాళ్ళకే కష్టాలని, చెడ్డ వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు, మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు తొందరగా చచ్చిపోతారని. అలానే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా బాధలు వస్తూనే ఉంటాయి. అలా అని చెప్పి మీరు మీ మంచితనాన్ని ఎప్పుడు పోగొట్టుకోరు. మీరు ఎన్ని బాధలు వచ్చినా కూడా మీ మంచితనం ఎప్పుడు, మీ కైండ్‌నెస్ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటది. బట్ మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే కనుక మీ హ్యాపీనెస్ లాంగ్ టర్మ్‌గా ఉండే హ్యాపీనెస్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇన్‌స్టంట్‌గా వచ్చేవి కొంత టయానికి పోతాయి. బట్ హ్యాపీనెస్ అనేది పర్మనెంట్‌గా ఉండదు. ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళ కైండ్‌నెస్‌ని బట్టి తప్పకుండా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. బట్ ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా కూడా మీరు నమ్మకంతో ఉంటే గనక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ముందు ముందు మీకు ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది వస్తుంది. నువ్వు ఏకాకివి కాదు. అన్ని పరిస్థితుల్లో నేను నీతో ఉన్నాను. సో, మీ పార్ట్నర్‌కి మీరు ఎంతో సపోర్ట్ చేశారు. అయినా కూడా మీ పార్ట్నరు ఎప్పుడూ కూడా ఏదో ఒక రీజన్ పెట్టి అవసరం తీరిపోగానే ఏదో ఒక రీజన్ పెట్టుకుని గొడవపడి వెళ్ళిపోతూ ఉంటారు. సో, మీకు అనిపిస్తూ ఉంటది ఎందుకు నా లైఫే ఇలా జరుగుతూ ఉంది. నాకంటూ ఎవరు ఎప్పుడు జెన్యూన్‌గా ఉండే పర్సనే నా లైఫ్‌లోకి రారా అన్న ఫీలింగ్ మీకుంది. బట్ దానివల్ల మీకు ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంటూ ఉంటది. అంటే 10 మందిలో ఉన్నా కూడా ఒంటరిగా ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంటది. బట్ ఎప్పుడు కూడా మీరు ఎవరైతే ప్రే చేస్తూ ఉంటారో, ఇష్ట దైవాలు ఎవరైతే ఉన్నారో, అది బాబా అవనివ్వండి, దుర్గమ్మ అవనివ్వండి, శివయ్య అవనివ్వండి, వెంకటేశ్వర స్వామి, ఎవరైనా క్రిస్టియన్స్ అవనివ్వండి, ముస్లిమ్స్ అవనివ్వండి, అల్లా అవనివ్వండి, ఎవరైనా కూడా మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నాశనం అవ్వలేదు. సో, ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండండి.
తప్పకుండా సపోర్ట్ చేస్తాడు దేవుడు. సపోర్ట్ అనేది ఉంటుంది. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు, కానీ మంచినే ఆచరించాలి. సో మన లైఫ్లో అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటాయి. మనం డౌన్ అయిపోయినప్పుడు సో మనం జెన్యున్గా ఉండేదల్లా సో నాకు ఎప్పుడు నేను మంచిగా ఉండడం వల్లే, 10 మంది సహాయం చేయడం వల్లే నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. సహాయం చేయకుండా నలుగురు మోసాలు చేసి నలుగురిని బాధ పెట్టి ఉండే వాళ్ళ లైఫ్ ఎప్పుడు లగ్జరీగాను హ్యాపీగా ఉంది. నేను అందరికీ నలుగురికి మంచి చేసిందే కాకుండా నలుగురు సహాయం చేసే మెంటాలిటీ ఉన్న నాకు మాత్రం ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుందని అయితే ఆలోచించొద్దు. సో ఎప్పుడైనా ఈరోజు మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా, మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ మంచితనం వల్లే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో లైఫ్లో ఎన్ని వచ్చినా మంచిని మాత్రమే అనుసరించదు. దానివల్ల ఈ చెడు చేయడం వల్ల ఏంటంటే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ రావచ్చు, బట్ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది రాదు. సో ఎప్పుడూ కూడా మీ లైఫ్లో ఎన్ని జరిగినా, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి, ఏం జరిగినా కూడా చెడులో కూడా మంచి వెతుక్కోండి. అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే హైప్ అనేది చేయండి. అప్పుడు నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.